అందరికీ నమస్కారం. దోర్నాల్లో కోట్ల రూపాయల విలువైన భూమిపై కొంతమంది నాయకులు కన్నేశారు. ఆ భూమి వాల్యూ ప్రస్తుతం రమారమి మార్కెట్ వాల్యూ కూడా 15 కోట్ల వరకు ఉంది. సో ఎకరం 40 సెంట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ స్థలంగా చూపించి కాజేసేందుకు కూడా కుట్రలు పన్నుతూ ఉన్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు కూడా అడ్డుకున్నామని చెప్పి ఆయన మాటల్లోనే వినండి. ఈ కూటమి నాయకులందరికీ అవినీతి ధనదాహం తారాస్థాయికి చేరిపోయింది. ఎవడో మమ్మల్ని అడిగేవాడు లేడు అన్న విధంగా ప్రైవేట్ స్థలాలతో పాటు ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేస్తూ ఇవాళ ఏకంగా దోర్నాల బస్ స్టాండ్ను కొట్టేయడానికి పన్నాగం పన్నాడు. ఆర్టీసీ అండర్లో దాదాపు 50 సంవత్సరాల పై నుంచి ఈ స్థలం వినియోగంలో ఉంది. ఇది గతంలో ప్రైవేట్ స్థలం. ఆ స్థలం R&Bకి గతంలో బదలాయించబడింది. R&B దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఆర్టీసీకి బదలాయించబడింది. మొన్ననే రీసెంట్గా కూటమి నాయకులు మంత్రులు వచ్చి ఇక్కడే సభను నిర్వహించారు. ఒక పార్టీ మీటింగ్ను పెట్టి పబ్లిక్ని అడ్డుకోవడంలో ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇది ఒక ప్రైవేట్ స్థలం అనేటటువంటి కలరింగ్ ఇవ్వడానికి దీనికి పార్టీని రుద్దారు. ఈ స్థలాన్ని ఎవరైనా కాజేయాలని దీనికి పన్నాగం పన్నితే వారి ఆటలు సాగనీయం. ఖబర్దార్ చెప్తున్నాం. 5 సెంట్ల భూమిని ఇక్కడెక్కడో కూడా కబ్జా చేశారనేటటువంటి వీడియో క్వార్టర్స్ కోసం ఉన్నటువంటి దాన్ని చేశారని తెలుస్తుంది. ఇలాంటివి హై స్కూల్ ని కూడా ఆక్రమించాలని చూశారంట. ఈ విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేస్తాం. దోర్నాల్లో దాదాపుగా ఎకరం 40 సెంట్ల భూమిని కొంతమంది నాయకులు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా దోర్నాల బస్టాండ్ పరిధిలో మరి అక్కడ అది ప్రైవేటు స్థలంగా చూపించేందుకు నాయకులు కొంతమంది మరి దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని, దానికి సంబంధించినటువంటి గతంలో అది R&B స్థలం అని, ప్రస్తుతం ఆర్టీసీ కింద ఉందని, వైసీపీ ప్రభుత్వం టైంలోనే R&B నుంచి కూడా ఆర్టీసీకి బదలాయిస్తూ దానికి సంబంధించినటువంటి చెల్లింపులు కూడా చేసామని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ తెలిపడం జరిగింది. అదేవిధంగా రమారమి 15 కోట్ల వరకు కూడా ఆ స్థలం ప్రస్తుతం మార్కెట్ వాల్యూ 15 కోట్ల వరకు కూడా ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాజేసేందుకు కొంతమంది అధికార దాహంతో మరి ఆ భూమిని కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా అడ్డుకుంటామని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల మీద కూడా తాడిపర్తి విమర్శలు చేయడం జరిగింది. దోర్నాల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి భూములపై డేగ రూపంలో వాలి ఆ భూములు కబ్జాలు చేసేందుకు వారందరూ కుయుక్తులు పన్నుతున్నారని, వాటిని వైసీపీ అడ్డుకుంటుందని కూడా తాడిపర్తి చంద్రశేఖర్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో మరి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల మీద కొంతమంది కన్నేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.